భగవద్గీత 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడంటే, యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అని చెప్పి అంటాడు. అంటే మనకి ప్రాచీన భారతదేశంలో చూసినట్లయితే గ్రామాల్లో అనేకమైనటువంటి బావులు ఉండేవి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి ఒక చక్కటి బావి ఉంది. గ్రామాల్లో ఒక్కొక్క బావిని ఒక్కొక్క పని కోసం వినియోగిస్తూ ఉంటారు. ఒక బావి నుండి స్నానం చేయడానికి నీళ్లు, బట్టలు ఉతుకోవడానికి నీళ్లు తీసుకుంటారు. మరొక బావి నుండి వంట చేయడానికి, మరొక బావి నుండి తాగడానికి, ఇట్లా వివిధ బావుల నుండి వివిధ ఉపయోగాలను పొందుతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి ఒక జలాశయాన్ని ఆశ్రయించినట్లయితే, ఒక జలాశయానికి దగ్గరగా ఉన్నట్లయితే 4-5 బావుల నుండి పొందేటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఒకే జలాశయంలో పొందొచ్చు. అదేవిధముగా భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే, తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. అంటే ఎవరైతే వేదముల యొక్క ప్రయోజనమును తెలుసుకున్నవారు ఉంటారో వారు ఇతరమైనటువంటి అన్ని ప్రయోజనాలను కూడా పొందుతారు. అంటే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడని తెలుసుకుని ఆయనే సకల లోకములకు, సకల దేవతలకు, సకల సృష్టికి మూలము అని తెలుసుకుంటారో, ఆ శ్రీకృష్ణ భగవాను ఎవరైతే సేవిస్తూ ఉంటారో వారు కర్మకాండ ద్వారా, జ్ఞానకాండ ద్వారా, హఠయోగము ద్వారా, లేదా ఇతర అన్ని వైదిక క్రతువుల ద్వారా, తపస్సు వలన, ఉపవాసాల వలన, వ్రతముల వలన, యాత్రల వలన అన్ని ప్రయోజనాలను కూడా కేవలం శ్రీకృష్ణ భగవాను యొక్క పాదపద్మములకు భక్తియుత సేవను ఆచరించడం ద్వారా పొందవచ్చు అని చెప్పబడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం ఈ చక్కటి విశేషాన్ని తెలుసుకోవచ్చు. సంపూర్ణమైనటువంటి సమాచారం కోసం భగవద్గీత యథాతథాన్ని చదవండి. హరే కృష్ణ.